హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ. ఫ్రెండ్స్, నేనైతే బెంగళూరు నుంచి వీడియో చేస్తున్నాను. నేనైతే చాలా రోజుల నుంచి మా రన్వితకైతే స్కూల్కి ఒక ప్లేస్లో వేశాను. అక్కడంతా ప్రశాంతమైన చెట్లు, వాతావరణము అడవిలా ఉంది. కానీ స్కూలు దగ్గరలో ఉంది. స్కూల్తో పాటు అలాగే ట్యూషన్ కూడా దగ్గరలో ఉంది. ఈరోజు వరలక్ష్మి పూజ ఉన్నా కూడా ఈరోజైతే ట్యూషన్ అయితే ఉంది. అందుకే 2 hours మా రన్వితని ట్యూషన్కి ఇవ్వడానికి వచ్చాను. చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడైతే అంత అడవిలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇటువంటి ప్లేస్లో చదువుకోవడం అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటి ప్లేస్లో చదువు తప్ప వేరే సౌండ్ వినిపించినట్ల కూల్గా శాంతిగా అయితే ఉంటుంది. ఒకసారి వినండి మీరు కూడా సౌండ్. ఏం సౌండ్ లేదు, డిస్టర్బెన్స్ అనేదే లేదు. అలాగే ప్రశాంతమైన ప్లేస్లో చదువుకోవడం అదృష్టం అని చెప్పాలి. ఇంకా అందరూ ముందుగా పిల్లల్ని ఎవరెవరైతే అందరూ కూడా స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించండి. కొంతమంది పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. కనీసం డబ్బులు ఉన్నా లేకున్నా పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా చదివించాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. ఈరోజు వాళ్ళని చదివించి విద్యా బుద్ధి నేర్పితేనే రేపటి నాడు మనల్ని మంచిగా చూసుకుంటారు. కూడా సమాజంలో మంచిగా పేరు తెచ్చుకొని మంచి బాధ్యతగా ఎలా బతకాలో నేర్చుకుంటారు. అందుకే చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మాత్రం ఫస్ట్ చదువు, డబ్బున్నా లేకున్నా ఫస్ట్ చదువు. గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే చదివించాల్సిందే. వాళ్ళు చదువురు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని విడిచిపెట్టరాదు. దయచేసి తప్పకుండా అందరూ స్కూల్ని పంపించండి. స్కూల్కి పంపించి పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దండి, బుద్ధివంతులుగా తీర్చిదిద్దండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చిన్న వీడియో చేయాలనిపించింది, వీడియో చేశాను. బాయ్ ఫ్రెండ్స్.